తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణ నీటి కేటాయింపు కాంగ్రెస్ పాపమే అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. నీటి పంపకాలపై ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం అబద్ధాలు చెప్పారని హరీష్ అన్నారు. బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయని, 6 సార్లు కేబినెట్లో ఆమోదం పొందిన పత్రాలని కమిషన్కు అందించామన్నారు. అలాగే శాసనసభలో 3 సార్లు జరిగిన అప్రూవల్ వివరాలను పీసీ ఘోష్ కమిషన్కు ఇచ్చినట్లు తెలిపారు. ఆయన ప్రజాభవన్లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా, ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు, అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెస్. మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు. మేము అబద్దాలు మాట్లాడినా ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నా కదా జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. 299, 512 ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి, నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నీటి వినియోగం అనేది కేఆర్ఎంబీ చేస్తుంది, నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితం అవుతుంది, నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది. మీరేం చెప్తారు? శాశ్వతంగా 299 సంతకం పెట్టారనే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 968లో గోదావరిలో మా కాంగ్రెస్ ఇచ్చింది అని మొన్న మాట్లాడిండు. మరి కృష్ణాలో 299 ఇచ్చి అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. గోదావరిలో 1000 ఇచ్చేసాయి, కృష్ణాలో 500 ఇచ్చి చంద్రబాబు నాయుడు నీ ఇష్టం ఉన్నది నీళ్ళు తీసుకపో, 1000 ఇచ్చేసాయి, 500 ఇచ్చి నీ ఇష్టం బుద్ధునంత రాసుకపో, కృష్ణానదిని దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట. ఎందుకు ఈ మాట అంటున్నా? గోదావరిలో 968 కాదు, వరద జలాల్లో 1958 టీఎంసీల హక్కు ఉన్నది. 2918 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు. 2918 రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి 1000 చాలు, ఇక చంద్రబాబును మొత్తం తీసుకుపో అన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి నాలుక ఖర్చుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే, లేలే వరద జలాల్లో మా వాటా ఉన్నది, అందులో కూడా మేము మాకు ఇవ్వాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు? ఆయన అజ్ఞానాన్ని మేము బయట పెట్టి, అయ్యా కేసీఆర్ 918 అడిగిండు, నువ్వు 1000 అడిగినావు, ఇది తెలంగాణకు అన్యాయం అని చెప్పి నేను డాక్యుమెంట్లు బయట పెడితే ఆయన అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు. ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేము నీళ్లు ఎక్కడున్నాయో వ్యాప్కో సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టాం. మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పింది. మేడిగడ్డ దగ్గర 282 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని మాకు పర్మిషన్ ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. అన్ని రకాల అనుమతులు మేము తెచ్చాం, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ పెట్టు దమ్ముంటే అన్ని తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం. నువ్వు ఊకే రచ్చ చేయడం బంద్ చేయి. నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు. నువ్వు పెట్టిన డేట్కి అసెంబ్లీకి వస్తాం, చర్చ చేస్తాం, ఒప్పిస్తాం. నిన్ను కాదు రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం. ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు. నిజాయితీగా నిలబడు. ఎన్ని రోజులైనా చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. అందరి మాటలు ప్రజలు వింటారు, నిజానిజాలు ప్రజలు అర్థం చేసుకుంటారు.